हाई फ्रेंड्स अंदर की नमस्ते ई लोकेशन వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ ఇవన్నీ శ్రీరామ్ ఫైనాన్స్ సీజింగ్ వెహికల్స్ ఇవన్నీ బైక్స్ స్కూటీస్ అయితే ఇక్కడ ప్రతి శనివారం ఆక్షన్ జరుగుతాయి। ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19th ఫ్రైడే, రేపు ఆక్షన్ ఉంది। సో రేపు ఆక్షన్లో ఏమేం వెహికల్స్ ఉన్నాయో మీకు రఫ్గా ఐడియా ఉండడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను। సో ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అయితే అన్ని ఆక్షన్లో ఉన్నాయి। ఆక్షన్కి వచ్చే వెహికల్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఒక్కొక్క వెహికల్గా చూపిస్తాను। సో రేపు ఇంకా వెహికల్స్ కూడా యాడ్ అవుతాయి। సో అక్కడ కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా నేను వీడియో చూపిస్తాను। మొత్తం వీడియో చూడండి, వీడియో చూసిన మర్చిపోకుండా లైక్ కొట్టండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। డీటెయిల్గా వీడియో ఆక్షన్ ప్రాసెస్ కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇవన్నీ ఆప్షన్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తే దాన్ని బట్టి రేపు రావాలా వద్దా అనేది మీకు ఐడియా వస్తుంది। అపాచీ వచ్చింది, హోండా షైన్ వచ్చింది। వీటి మోడల్స్ అండ్ డీటెయిల్స్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్ లింక్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయిపోండి। జాయిన్ అయితే మీకు నైట్ 9 o'clock కల్లా మీకు లిస్ట్ అయితే పెడతాను, అంటే మోడల్ వైజ్ దాని డీటెయిల్స్ అన్నీ పెడతాను। సో మీరైతే గ్రూప్లో జాయిన్ అయిపోండి, మీకు అప్డేట్స్ అన్నీ అక్కడ వస్తాయి, ఏమేమి వెహికల్స్ ఉన్నాయో లిస్ట్ వస్తుంది క్లియర్గా। సో మీరు రావాలా వద్దా మీరు చూసుకోవచ్చు। ఎంటార్క్ ఒకటి ఉంది, లాట్ నెంబర్ 42। డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఏం లేవు, రేపు చెప్తారు। ప్రైజెస్ కూడా రేపు మీకు ఆప్షన్ టైంలో చెప్తారు। మీకు ప్రైజెస్ కావాలంటే నేను ప్రీవియస్గా 2 days బ్యాకే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఛానల్లో చెక్అవుట్ చేయండి। వీటి ప్రైజెస్ అన్నీ అక్కడ ఉన్నాయి, యావరేజ్ ప్రైజెస్। సో మీకు క్లారిటీ వస్తుంది। యాక్టివా ఉంది, ఎంటార్క్ ఉంది, ఇదిగోండి ఇక్కడ యాక్టివా, హోండా యాక్టివా, ప్లెజర్, ఇది వచ్చేసి మెస్ట్రో, ఇది వచ్చేసి NS 160, ఇవైతే ఆప్షన్లు ఉన్నాయి। అండ్ ఈ లైన్కి వెళ్ళిపోతే టీవీఎస్ జూపిటర్, ఇది వచ్చేసి టీవీఎస్ జూపిటర్ TR బండి, రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, టీజీ కొత్త బండి, ఎంత తిరిగింది డిజిటల్ ఉంటాయి తెలీదు। సో ఈ TR బండ్లు అయితే మీకు NOC ఇస్తారు, RTA ఫామ్స్ అయితే మీకు షోరూమ్ నుంచి TR సెట్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి। మన వాళ్ళు చెప్పినా మళ్ళీ డౌట్స్ అయితే మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి తెలిసిందే। ఇప్పుడు ఈ బండి కొన్నారనుకోండి, TR బండి కాబట్టి దీనికి పేపర్స్ ఏమి ఇస్తారంటే ఈ షోరూమ్ ఎక్కడైతే ఉందో ఆ షోరూమ్ నుంచి మీకు TR సెట్ ఇస్తారు। TR సెట్ ఇస్తే ఓనర్ని పట్టుకొని చేయించుకోవాలి, లేదంటే ఆర్టీ ఏజెంట్ ఉంటే ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని ఆయన త్రూ కూడా చేయించుకోవచ్చు। సో అది మీ ఆప్షన్। TR బండ్లు చాలా రిస్కే ఉంటాయి, 2 months పైనే పడుతుంది టైం కూడా, ఒక 15,000 దాకా మీకు ఖర్చు వస్తుంది బండి కొన్నది కాక। ఇప్పుడు TR బండి కాబట్టి మీకు కొత్త బండి 1,20,000 ఉంటే ఇక్కడ ఒక 70,000 80,000కి రావచ్చు ఎస్టిమేషన్। ఒక 80,000 వీళ్ళ మార్జిన్ ఉంటే 80,000 ఉన్నారనుకోండి, మళ్ళీ మీరు 15,000 అవుతాయి, 95,000 అవుతుంది చూసుకోండి। అందుకే TR బండ్లు కొంచెం రిస్క్ ఉంటాయి, RC అయినా ఏం కాదు। ఇక్కడ కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఓలా ఉంది, మాస్ట్రో, డియో, యాక్టివా, ఇక్కడ కూడా కొన్ని స్కూటీలు ఉన్నాయి, ఒక 2 స్కూటీలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక యాక్టివా ఉంది, TR బండి రిజిస్ట్రేషన్ కాలేదు, TR యాక్టివా ఉంది। ఇక్కడ 2 స్కూటీలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా XL ఒక 4 ఉన్నాయి, లాస్ట్ వీక్ కూడా ఉన్నాయి। మన వాళ్ళు మొన్న పోయిన సాటర్డే వచ్చి అడిగారంట, వీడియోలోనేమో అన్ని వెహికల్స్ చూపిస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్నే ఉన్నాయని చెప్పేసి చాలామంది మన వాళ్ళు అడిగిరంట। కాకపోతే ఏంటంటే నేను అందుకే మీకు చెప్పేది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే లిస్ట్ పెడతా, ఆ లిస్ట్ చూసుకొని మీకు రావచ్చు। ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ రావు, అందులో నుంచి కొన్ని వస్తాయి, ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒక 4, 5, 10 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తారు వెహికల్స్, ఒకేసారి అన్ని వెహికల్స్ అనేవి రావు, గుర్తుపెట్టుకోండి। డియో ఉంది, ఓలా ఉంది, ఓలా 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఓలా। అండ్ ఇక్కడ చూస్తారు కదా గ్లామర్ ఉంది, గ్లామర్, పల్సర్ 220F TR బండి, రిజిస్ట్రేషన్ కాలేదు, TS అంట, అంటే 2024 అని ఉండొచ్చు, 2024 మోడలు। చూడండి కొత్త బండి, ఇది కూడా అవైలబుల్ ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి। పల్సర్ 220F TR బండి, ఫస్ట్ ఇది కనుక్కోండి। ఇప్పుడు TS 08 కదా, ఉప్పల్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి, ఉప్పల్ కానీ అక్కడ మేడ్చల్ కానీ వస్తుండొచ్చు, మీరు ఫస్ట్ అక్కడ తెలిసిన ఆర్ట్ ఏజెంట్ ఉంటే కనుక్కోండి, ఇట్లా TR బండి తీసుకుంటున్నాము మీరు చేపిస్తారా అని చెప్పేసి వాళ్ళని అడగండి, కాకపోతే ఎవరైనా చేపిస్తారేమో కనుక్కోండి, కనుక్కున్న తర్వాత తీసుకోండి। వాళ్ళు చేపిస్తా అంటే నో ప్రాబ్లం, మీకు 15,000 ఖర్చు అయినా కానీ పేపర్ వర్క్ అంతా అయిపోతుంది। అదే మీరు ఫస్ట్ తెలుసుకోకుండా తీసుకొని దాని తర్వాత ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని మీకు చాలా టైం పడుతుంది, ముందే మీరు తెలుసుకోండి। ఇప్పుడు కుకట్పల్లి RTA ఉంది, కల్వకుర్తి RTA ఉంది, అక్కడ ఆర్టీ ఏజెంట్లను తెలుసుకోవాలి। ఇప్పుడు ఈ బండి తీసుకుపోయి ఇప్పుడు నాది ఇబ్రహీంపట్నం RTA వస్తుంది, ఈ బండి తీసుకుని ఇబ్రహీంపట్నం RTAలో చేపిస్తా అంటే చేయరు వాళ్ళు, ఎందుకంటే ఈ RTA ఎక్కడ ఉందో
అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎన్ఓసి అనేది చేయించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు అందుకే బుక్లెట్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నా దగ్గర బుక్లెట్ లేదు, రేపు మీకు తెలుస్తుంది. సో ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి. 10,120. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే లోపలికి వెళ్ళేస్తారు. ఒకళ్ళు రిజిస్ట్రేషన్ ఇద్దరు రావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని రండి. సో వచ్చిన తర్వాత మీకు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అప్పుడు మీరు అన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి. పల్సర్ 150 ఓల్డ్ మోడల్, పల్సర్ 125, తర్వాత 125. ఇది వచ్చేసి ప్లాటినం సిటీ 110cc, మంచిగా ర్యాపిడోకి, జొమాటోకి మంచి మైలేజ్ ఇచ్చే బండి. స్ప్లెండర్లు కూడా చాలా ఉన్నాయి. రిజిస్టర్ అయింది. ఇది టీఆర్ బండి. ఇక ఇక్కడ రాసిరు టీఆర్ అని. టీఆర్ అంటే రిజిస్ట్రేషన్ కానివి. 1 2 3 బండ్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ కానివి, అంటే లేటెస్ట్ మోడల్లో ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒకటి చలాన్లు కూడా మనమే పే చేసుకోవాలి. చూడండి 2,900 అంట. ర్యాపిడో కొట్టినప్పుడు వాడింటి వచ్చి చలాన్లు, నో పార్కింగ్ అట్లా 2,900 చలాన్లు ఉన్నాయి. అందుకని ఇప్పుడు పాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు 60,000 చెప్పారు అనుకోండి, ఆ 3,000 చలాన్ ఉన్నాయి కాబట్టి 60 చెప్పారు కాబట్టి 55కి అడగండి. వాళ్ళు 55 అడిగితే మీరు 50కి అడగండి అలా. ఎందుకంటే మళ్ళీ మనమే కట్టుకోవాలి కదా చలాన్లు. దాని దగ్గర చూసుకొని పాడుకోండి, తెలియకుండా అయితే తీసుకోకండి. అందుకే మరీ చెప్తున్నాను నేనైతే. నేమ్ ట్రాన్స్ఫర్ అంటే దీనికి 3,500 పే చేశారనుకోండి ఈ బండికి, అంటే ఇప్పుడు 60,000కి కొన్నారు, పైనుంచి 3,500 కడితే డైరెక్ట్ మీ పేరు మీదకి ఆర్సీ తీసి ఇచ్చేస్తారు. ఇక నేమ్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా నేమ్ ట్రాన్స్ఫర్. ఇది కూడా, ఇది స్ప్లెండరు, ఇది వచ్చేసి ప్యాషన్ ప్రో. కాకపోతే ఇది కొంచెం రేట్ ఉంటాయి. ఇప్పుడు అది 60,000 ఉన్నప్పుడు, ఆర్టీఓ ఫార్మ్స్ 60,000 ఉన్నప్పుడు ఇది 60,000 ఉండొచ్చు. ఒక 5,000 10,000 డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే పేపర్స్ అన్ని క్లియర్ ఉన్నాయి కాబట్టి. ఈ గ్లామర్ కూడా ఉన్నాయి, ప్యాషన్ ప్రోలు ఉన్నాయి. ప్యాషన్ ప్రో 1 2 3 4 5 ప్యాషన్ ప్రోలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇది కూడా ఉంది, సుజుకిది. నాకు తెలియదు ఈ బండి ఏదో, చాలా రోజుల నుంచి ఉంది. ఇది కూడా ఎవరికైనా కావాలంటే చూడండి, ఇది ఉంది. దాని తర్వాత షైన్, యూనికార్న్ కూడా ఉంది. మన వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూనికార్న్ అంటే మంచి ఫేవరెట్ బండి. 160 cc మంచి మైలేజ్ వచ్చేది, పర్ఫార్మెన్స్ ఉన్నది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ కూడా ఉంది, ఎక్స్ట్రీమ్ కావాలనుకుంటే ఎవరైనా. ఇవైతే 4 ఇక్కడ ఉన్నాయి. టీవీఎస్ స్పోర్ట్స్ మీకు తెలిసిందే. పల్సరు, ఇది కూడా టీఆర్ బండి, TS08 125, NS 125 ఇవి ఉన్నాయి. ఇంకా R15 కూడా ఉంది, అప్పుడే వీడియో అయిపోలేదు. R15లు ఉన్నాయి కొన్ని, అవి కూడా చూపిస్తాను. సో ఇవైతే క్లారిటీ కదా. రిజిస్ట్రేషన్ మార్నింగ్ 10-10:30కి స్టార్ట్ అయితే మీరు 11 o'clockకి రండి. 11కి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని లోపలికి రావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, నేను చూపిస్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లోపలికి వచ్చి వెహికల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు 12-12:30కి అట్లా ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జనాలు రావాలి కదా, సో అందరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం 10:30 కల్లా రండి. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఇక్కడైతే ఏం దొరకవు. వచ్చేటప్పుడే ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. ఏముండవు. ఇదంతా మొత్తం ఇది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఏరియా. ఆటోనగర్ అంటే మొత్తం లారీలు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో చూసుకోండి. ఇవైతే రావు, ముందే చెప్తున్నాను వీడియోలో. ఇవైతే ఇక్కడ ఉన్న అయితే రావు. ఈ మొత్తం ఎలాంటివి ఇక్కడ నుంచి కొన్ని వస్తుండొచ్చు. ఆయన ఇవి ఉన్నాయి ఇక్కడ ఏమన్నా 30. ఓహో, ఇందులో నుంచి అయితే ఒక 30 వెహికల్స్ అయితే వస్తాయంట. అన్నని అడుగుదాం, చెప్తాడేమో ఏమేమి వస్తాయో. కొంచెం రఫ్ చెప్పానా. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి R15. రేపు R15 అయితే ఉంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి R15 కావాలనుకున్న వాళ్ళకు. ఒరిజినల్ ఆర్ట్స్ ఏనా ఆర్టీఓ ఫార్మ్సా? ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది. మీకు ఎన్ఓసి కూడా ఇస్తారు, పేపర్ వర్క్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు దీనికైతే. ఏ మోడల్ అన్నా? 2023 R15 ఇది ఒకటి ఉంది. 2020 ఇది కూడా సీజింగ్ అన్న ఆర్టీఓ ఫార్మ్సా? ఒరిజినల్ ఆర్ట్స్ ఇది ఒకటి ఉంది. R15 సార్, R15 అయితే 3 వచ్చినాయి. బ్లాక్ ఉంది 2020, 2023 వైట్. ఇదేనా 19 మోడల్ BS4 R15 ఒరిజినల్ ఆర్సీ. దీనికి కూడా పేపర్ వర్క్ అయితే అన్నీ క్లియర్ ఉన్నాయంట. ఎన్ఓసి ఇచ్చేస్తారు మీకు. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపైతే వీటి కోసం కావాలంటే తెలుసు కదా, 10,120 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడనే ఎంట్రన్స్, బయట రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు. ఈ R15 అయితే క్రేజీ ఉంది. 23 మోడల్ కాబట్టి కొంచెం ఫేస్ లిఫ్ట్, డైమెన్షన్స్ కానీ, బండి కలర్ కానీ లుక్ బాగుంది. ఎక్కువ అంత రఫ్గా కూడా వాడలేదు. ఓకే, ఇవి 3 ఉన్నాయి. ఇంకానా యూనికార్నా? ఇదొక యూనికార్న్ ఉందంట. యూనికార్న్ కూడా ఉంది. ఏ మోడల్ అన్నా? 2020 మోడల్ యూనికార్న్ ఒకటి ఉంది. అక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. ఏథర్ కూడా ఉంది. ఏథర్ ఉంది, యాక్టివా ఉంది. ఇక్కడనే ఓలాలు 2 ఉన్నాయి. ఏథర్ ఒకటి ఉంది. యాక్టివాలు అయితే మీకు రెగ్యులర్గా దొరుకుతాయి కాబట్టి అవి కామనే. సో ఈ R15 అయితే నాకు బాగా అనిపించింది.
చూడండి 2023 మోడల్. ప్రైస్ అయితే మీరే గెస్ చేయండి, వాళ్ళు చెప్పలేదు ప్రైస్, రేపు చెప్తారు ఆప్షన్ టైంలో. చూడండి ఎట్లుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నెంబర్ కూడా బాగుంది, 9295. చలాన్లు కూడా చెక్ చేయండి ఇప్పుడే చూసుకోండి, ఎవరైనా చూసుకోవాలనుకుంటే ముందే. ఇక్కడ నుంచి కూడా ఒక 30 వెహికల్స్ వస్తాయంటే ఇందులో నుంచి. రఫ్ అయితే చెప్పలేము ఏమొస్తాయని. ఒక 30 అంటే ఒక యాక్టివాలు నాకు తెలిసి ఒక 10 వస్తాయి ఈజీగా, ఎందుకంటే యాక్టివాలు ఉన్నాయి. ఈ లైన్ మొత్తం యాక్టివాలు ఉన్నాయి. ఈ లైన్ కూడా చూడండి యాక్టివాలే ఉన్నాయి. పోదామంటే భయం అవుతుంది, మొత్తం చెట్లు, మొత్తం గడ్డి వచ్చింది, మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపిస్తుంది. ఇక్కడైతే ఉన్నాయి, ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని అసలు లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో అయితే మర్చిపోకుండా జాయిన్ అవ్వండి, అక్కడ లిస్ట్ ఇస్తా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏమేమి వెహికల్స్ ఉన్నాయన్న ఆప్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.